తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 2.66 కోట్లు సమర్పించారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో 4 రోజుల క్రితం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రసిద్ధ వరాహ నరసింహ స్వామి వారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగాధర వద్ద చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కారేపల్లి మండల పరిధిలోని పేరుపల్లి గ్రామంలో ఈ నెల 22వ తారీఖు నుండి ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర నేడు ఆదివారంతో ముగియనుంది. గురువమ్మ తల్లి జాతరకు గతంలో కంటే ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని పూజించుకున్నారు. మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు.